హాయ్ స్నేహితులారా, ఈ రోజైతే మనమైతే మన పెద్దమ్మోళ్ళ ఇంటికి అయితే పోతున్నాం. ఈ ఆడుకు పోయినామలే అప్పుడు మా అక్క అయితే వచ్చింది. మన రాఖీ వీడియోలు కూడా వచ్చింది. అప్పుడే కుక్క దయ్యంలోకి వచ్చి భయపెట్టిస్తుంది. ఈ కుక్క డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడ బాగానే డెకరేషన్ అయితే చేసిరు. మనం కొంచెం లేట్ వచ్చినాం కాబట్టి మొక్కే ఆస్కారం మాత్రమే ఉంది మనకి. చెట్టు మీద అయితే దొరికింది, ఎవరికి తెలియదు. ఇక ప్రసాదం అయితే తినేసినాం. మంచి పొప్పాయి చెట్టు కూడా ఉంది. ఇంతసేపు కూర్చొని కాలక్షేపం చేసినాం. ఇంతసేపు కూర్చోం అని చెప్పి తిందామని ప్లాన్ వేసినాం. ఎంతో ఇంత అన్నం అయితే కడుపులేసినాం. తినడు కూడా అయిపోయింది. ఈ కుక్క అక్కడిక్కడ తిరుగుతుంది. ఇట్లా ఖాళీనే ఉంది అని చెప్పి పిలిస్తే అదేం గింత కూడా వర్చుకుంటూ వెళ్ళిపోయింది. మా చెల్లెమ్మ చూస్తే పిఎం డ్యూటీ అయితే ఎక్కింది. మాకేం చేయలేదు, అక్కడిక్కడ ఆడుకుంటూ కూర్చున్నాం. డ్యూటీలో బిజీ అయిపోయింది. ఈ డ్యూటీలోకి బయటకు వచ్చినాక దీపాలు ముట్టిస్తుంది. ఈ దొంతులు గింతులు అన్ని మంచిగా అయితే సెట్ చేసిరు. ఈ కుక్క ఇప్పుడన్నా ఇక్కడ దగ్గరకు వస్తుందేమో అనుకుంటే దాన్ని పిలుస్తుంటే అది నన్ను చూసి మరీ దూరం ఉరికింది. వీడికి మూన్ వ్యూ మస్తుంది. చాయ్ తాగుకుంటే వ్యూ చేయదామని అయితే చాయ్ అయితే తాగేసేస్తున్నాం. మా చెల్లి దీపాలు అయితే ప్లేస్ చేసింది. కుక్క అయితే చాలా బాగా వండుకుంది. మేమైతే మంచిగా వ్యూ ఎంజాయ్ చేసుకుంటే చాయ్ అయితే తాగుతున్నాం. ఈ కుక్క కూడా ఆకలైనట్టుంది, అందుకే కొంచెం బిస్కెట్ అయితే తిన్నది. చాయ్లో డార్క్ ఫ్యాంటసీ వేసుకొని తినడం ఎవరికన్నా సాధ్యపడుతుందా? ఈ కుక్క అయితే మంచిగా తినేసింది మొత్తం. నేను ఎంత అదృష్టం అంటుంది అంటే నాకు తోక చుక్క అయితే కనిపించింది. మా అన్న మీకైతే గుర్తే ఉండాలి, రాకి వీడియోలో అయితే వచ్చిండు. ఈరోజు మోనో నిజంగా బాగుంది. అయితే మనం పటాకులు వేల్చాలి కాబట్టి కొన్ని పటాకులు అయితే తెచ్చుకున్నాం. అప్పుడే కరెంట్ కూడా పోయింది. మంచిగా అనుకునే లోపే కరెంట్ అయితే వచ్చేసింది. ఇదంతా మన పటాకుల సరుకు. ఇప్పటి నుంచి కుక్క అంటుంటే మా అక్క అయితే ఫీల్ అయింది. దీని పేరు వచ్చేసి పరి. ఇక మనం పటాకులు తీసుకొని రెడీ అయితే అయిపోయినాం. పిల్లలు కాల్చారు. పటాకులు కాల్చే ముందు ఇంతకైనా ఫుడ్ లేని మనిషి బతకలేడు. ఇప్పుడైతే మనం పటాకులు వేసుకోబోతున్నాం. ఇల్లు లైట్లతో మెరిసిపోతుంది. ఇప్పుడు మనం పటాకులతో మెరిపకూడదాం. ఎన్నో పటాకులు అయితే ముట్టించేసినాం. ఇక మా అక్క కూడా పటాకులు వేయడానికి అయితే ముంగడికి అయితే వచ్చేసింది. కొన్ని అయితే వేల్చింది. లైట్గా అన్నం అయితే తినేసినాం, తాగేసినాం. ఈ కుక్క అయితే పరి బాగుంది. ఇప్పుడన్నా నా దగ్గరకు వస్తుందేమో అనుకుంటా అది నా దగ్గరికి మళ్ళీ సైడ్కి దాచుకుంది. ఇక పరి అట్లా చూస్తుందని చెప్పి మేమైతే ఇంటికి పోదామని అయితే ప్లాన్ చేసినాం. అన్నయ్య తిని ఉంటాడంట. ఇక మా చుట్టాలందరికి బాగా అయిపోయినాం. ఇక మేమైతే కార్లు ఎక్కేసినాం. ఇంటికైతే